జర్ర టైరోనా బబ్లు మత్తు జావా సుక్కు ఏంటన్నా కాళ్ళ పెట్టావు? ఏంట్రా ఫిలిం చూపిస్తున్నారు? ఏంటా పరుగు? అది కదన్నా, నేను సుక్కు ఆడుకుంటున్నామా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమాటది? డిక్కీలో నాన్న. ఏంటది? టిక్కీలోనా? ఏదాడు? దానికి ఇద్దరు కావాలన్నా. సుక్కు ఏంట్రా సుక్కు సుక్క కూరను నాతోడా? సరే కొంచెం వెనక్కు నువ్వా? పోయాను. నువ్వు కూడా అలా వెళ్ళి నిచ్చో. వెళ్ళావా? వెళ్ళాను. ఇలా వంగు. వంగునాను. వంగి టిక్కిలోనా టిక్కిలోనా అంటూ వెనక్కిరా. సర్లే సన్నాసి నువ్వు చెప్పు. 1 2 3 టిక్కిలోనా 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 టిక్కిలోనా. ఎందుకన్నా తన్నావు? ఏంటన్నా నువ్వు తప్పు తప్పుగా టిక్కిలోనే ఆడతావు? ఏంట్రా టిక్కీలోను? దేనికి పడితే దానికి లోన్ ఇవ్వడానికి పర్లేదు అనుకున్నావా? నేను కూడా వెనకాల వస్తాడంట, మేము ముందుకు వెళ్ళి లోన్ ఇవ్వాలంట. పళ్ళు రాలిపోతాయి. పని చూసుకోబా. టిక్కిలోనా టిక్కిలోనా ఏమిటో ఈ వేషం? యోగ వేమలాగా తుడుగుడుతూ వచ్చారండి. నోరు మూసుకుని ఇన్ని దెబ్బలు ఎందుకురా తింటాం? చెప్పచ్చుగా. చెప్పడానికి ఎవరైనా ఛాన్స్ ఇచ్చారా? లేదు. ప్రతి వాడు కొట్టిన చోటు కొట్టకుండా కొట్టకోడిని చోటు కూడా కొట్టారు. నువ్వు పాత కషాయాన్ని కడుపులో పెట్టుకుని నువ్వు కావాలని కొట్టారా? నువ్వు కావాలనుకుంటానండి బంద. ఓ మనిషి కావాలని అనుకుంటాను. కావాలనుకుంటానంటే అదే కారణాలు ఉండాలి. నీకు సింపుల్ గా షార్ప్ గా ఒక మాటలో చెప్తాను నేను. ఏమిటండి అమ్మా అసలు ఇదవతే మన ఇంట్లో పనిచేయడానికి కొత్తగా వచ్చిన అమ్మాయిరా? అయితే మాత్రం కొడుతుందా? కొట్టగా ఇలాంటి విధవతాలతో ఇంట్లో ఎంటర్ అవుతే కొట్ట ముద్దెట్టుకుంటారా? ఈ తొట్టి గిట్టపే విట్రా. అసలు ఏం జరిగింది? అది కాదురా, పిఎం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినని గుండు కొట్టించుకోవడానికి సింహాచలం వెళ్ళారా? 25 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ గుండు కొట్టించుకోవడానికి సింహాచలం ఎందుకురా వెళ్ళడం? వెళ్ళాను కాబట్టి నాకు ఈ కర్మ. నన్ను చెప్పని. వెళ్ళానా? సూట్ కేసు ఒడ్డుని పెట్టి దానికో తాడు కట్టి ఆ తాడు నా మొలతాడు కట్టుకుని కోనేట్లో స్నానం చేయడానికి దిగాను. నేను మునిగి లేచేసరికి ఆ ప్రకారముగా ఏ ఒక్కరూ నా పైసా సహాయం చేయలేదు. ఆఖరికి ఒక బుక్కుల్లారి వాడిని బ్రతిమిలాడి అలిసిపోయి ఒళ్ళంతా పులిసిపోయి కొంపకు చేరితే మీరందరూ కలిసి నన్ను వీరబాదుడు మాస్తారా? ఊరుకోరా ఊరుకో, ఏడవకు. పోలీస్ అవ్వాలనుకున్న వాడివి నువ్వు ఇలా ఏడ్చావని తెలిస్తే నలుగురు నవ్వుతారా. లేచి శుభ్రంగా స్నానం చేయి. ఇగో వాడి భోజనం ఎందుకురా ఏడుస్తున్నావు? మీరందరూ కొట్టిన వీరబాదుడు గుర్తుకొచ్చింది. అందుకే నేను షార్ప్ గా ఒక పాట ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేశెట్టి గారు ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా? కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్ మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా దిగు. ఇవైతే కూర్చో. నవ్వు
ఏ దానిలేతి వస్తానండి పిచ్చేసి గారు ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఆ? ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. ఆ. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, ఆ. పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, ఆ. అందుకు తీయించానమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసెట్టి ఇంత పని చేసావా, నీకు ఇస్తాను రా మడతలో కిడతా. అమ్మయ్యా ఎగ్జిబిషన్ అడవిడ అయిపోయిందిరా ప్లీజ్. ఇక మనం ఒరిజినల్ గెటప్కి వచ్చేయచ్చు. అంతేగా మరి. The watchman. Where is the palace owner? నన్ను వాచ్మెన్ అనుకుంటున్నాడు. వారినోళ్ళు కదా కరెక్ట్ గా కనిపెట్టేస్తారు. ఏం కనిపెట్టా వాళ్లే కదా. కొలంబస్ అమెరికా కనిపెట్టాడు, మార్కోని రేడియో కనిపెట్టాడు, ఈ నువ్వు క్యారప్ ప్లాట్ఫామ్ కనిపెట్టాడు. ఇంకా నువ్వు ఓవర్ అవ్వకు ప్లీజ్. ఎగ్జిబిషన్ అంతా మూవ్ చేసిన తర్వాత ఇది వచ్చాడట్రా. ప్యాలెస్కి ఏమైనా కన్న పెడదామనే. అది 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఏదో పని. ఆడికేం కర్మ. జనగమాల చరిత్రలో వద్దు. వద్దంటే పోద్దేటి. అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? 25 ఏళ్ల క్రితం నీ ఉద్దేశం ఏంటో నా ఉద్దేశం కూడా అదే. తొందరలో నువ్వు యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ మద్రాస్ జానివలి చార్మినార్ ఎక్స్ప్రెస్. ఏడేడు చక్రాలు నేను నడువలేను, 2 నేత్రములు లేని గుడ్డివాణ్ణి బాబు. ఆ మ్యాంగోజల్లే ఆ మామిడి తాండ్రే. ఇంకెంత 6 నెలలు పోతే నువ్వు చేయాల్సిన పని అదే. రే ప్లీజ్, నాకిట్ట బీపీ పెంచకపోతే వాడికి ఏం కావాలో చూడొచ్చు కదా. ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. వాట్ యు వాంట్? How many years old are these antiques? I 24.5 years towing. Before not towing. How many dollars expecting for this antique? ఏంట్రా అంటాడు? ఆ బొమ్మ ఎన్ని డాలర్లు అంటున్నాడు. Can you give that for $10,000? అదే మెల్లోకి $1 చాలు. మిగిలిన 9,999 రూపాయలు నాకు ఇచ్చేయండి. అందుకని నేను వాచ్మెన్ అన్నది. డాలర్ అంటే వాళ్ళ దేశంలో రూపాయని అర్థం. అది మన దేశంలో 30 రూపాయలు పైసలు కనమాట. చెప్పచ్చు కదా. అంటే 3 లక్షలు అనమాట. ఆ లెక్కని ఎన్ని అమ్మేసామనుకో, కోట్లే కోట్లు కోట్లే. What he says? Yes. Selling. No, you can't sell it. There are certain government rules for these antiques. వీటిని నమ్మడానికి గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోమంటున్నాడు. సైలెన్స్ ప్లీజ్. మాకు ఇంగ్లీష్ పీకడం రాదు కానీ అవతలోడు స్పీకుతుంటే మీనింగ్ పీక్కోవడం వచ్చు. అయితే పీక్కోండి. నువ్వు సైలెన్స్ ప్లీజ్. హలో ఈ ప్యాలెస్ కి జమీందార్. యూ నాట్ వర్రీ. అడ్రస్ గివ్. మై మనుషులతో సరుకు సెండింగ్. ఓకే Okay. థ్యాంక్ యూ. ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెయ్యి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమసేన అరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్య లాగొచ్చు. రియలీ మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి.
డాడీ నాకు కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. ఏయ్! పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. ఏయ్! తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. ఛీ! కారంగా మాంసం రా. బావా ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా కార్ తుఫాన్ మేళ్ళ ఇలా వెళ్ళిపోతుంది? గేర్ మార్చావా? కార్ మార్చావా? లేక ఏకంగా ఇంజినే మార్చావా? మూడు మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణి అంటే ఇంజిన్, భూంచినే దండం గున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా నీది కుక్కల బండని. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావా నువ్వు? ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీళ్లు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నారులను వాళ్ళే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూద్దామా, అడ్డెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతం తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొని పొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ
జాగ్రత్త అమ్మ జాగ్రత్త కాలు జాగ్రత్త. నువ్వు జారగలేని నేను జారలేనా చమక్క చమ రంబా రమ్యకృష్ణ రంబా రంభా రమ్యకృష్ణ ఎక్కడ ఎందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆ రంబా రమ్యకృష్ణ కాదురా, నా కోళ్ళు, నా బుజ్జిగుడ్డు కోళ్ళు. రంబా రమ్యకృష్ణ. ఏంట్రా మీకు సిస్టర్ రోజా, నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా లేదా చూడగా చూడబ్బాయా, పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు. మరి ఇది ఇది తెల్ల రంగు, నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇదా? ఇది ఎర్ర రంగు, నాది కాదు. సరేలే, అయిందేదో అయింది గాని ఈ నగ్మా నిన్ను మీనాని కొంటావా? ఎంత? 125 చేసు. ఓర్కమ్మా, అసలు లాస్లో ఉన్నాను, ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే. సరేలే, 75 రూపాయలు. 75 రూపాయలు? నా మీనా 110 కొంటావా? నా మీనాకి 110 రూపాయలు కొంటావా? వెళ్ళమ్మా, బాంబే నగ్మాకే 75 రూపాయలు కొన్నప్పుడు మీనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచం వల్ల కన్నంను కొనుక్కో, నాకు కొంటాడు. అదే మనతో వచ్చింది. ఇదిగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు, ఇంకేం మాట్లాడకు. తీసుకో. ఇదిగో చూడబ్బాయా, నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, అందులో మన పేటలో. జాగ్రత్త. అవునరా మీకు, మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు, జాగ్రత్త. వస్తావా? గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒక రోజున ఇంటర్నేషనల్ కేడి అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజుల గాడిని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలేదు సార్. వాడు నా నడుము విరక్కొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశాడు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి, లా అండ్ ఆర్డర్ నశించడానికి 2 లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి, ఒట్టి మాయల మరాఠీ, నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల, ప్యూర్ మెంటల్ కేస్ సార్. చాలే ఊరుకోరా. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ టింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. వీడి రిపోర్ట్లు పట్టించుకోకు బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8వ నెలలో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఈ ముసలి మేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు? దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గానీ ఈ పేటలో గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా? అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గరుండి నేను పెళ్లి చేయిస్తాను. బామా, పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటే. వయసుదేముందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం? ఒక్కసారి తిరగవే. ఎందుకే? అమ్మా, నీ అమ్మ కడుపు నీతో మాట ఏంట నన్ను దెబ్బ కొట్టా? ఓసి మూతి వంగిపోయిన పనికి పనిన ముసలి మేకు. నా కల్లోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభనం చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మనవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జాకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణం తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా. బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం. కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతన్ని నీ వైపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. నేను అంటాను, అప్పుడు చూచే. ఓహో, నువ్వు అంటాడా?